అన్నా మీ దగ్గర మూఢనమ్మకాల గురించి ఏమన్నా కథలు ఉన్నాయా? మూఢనమ్మకాల గురించి ఉన్నాయి. ఒక చిన్న కథ చెప్తా. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. రాజు కాకపోతే సో ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఉదయమే నిద్ర లేచి అట్లా తన కోట మీద నిలబడి అట్లా ఆవలించుకుంటూ, కళ్ళు కూడా తెరవలేదు ఇంకా, ఇట్లా కళ్ళు తెరిచి కిందకి చూశాడు. చూడగానే కింద ఆ కోట బురుజు ఉంటుంది కదా, ఆ బురుజు కానుకొని ఒక కురూపి కూర్చొని ఉన్నాడు. తెలుసా కురూపు అంటే? అంటే ఇలాంటి అందం లేనివాడు, ఇట్లా కుష్ఠరోగం వచ్చి ఇట్లా ముక్కులు ఉబ్బిపోయి ఇంతలా పొట్ట ఉండి ఇట్లా ఉన్నాడు అనమాట. అసలు వీడిని చూసింది అనుకున్నాడు. అంతే అనుకొని స్నానం చేసే లోపు స్లిప్ అయి కింద పడ్డాడు. ఎందుకు ఇట్లా జరిగింది ఈరోజు, పోనీ కాలు జారిందేమో అనుకున్నాడు. ఇట్లా బయటకు వచ్చే లోపు ఒక లెటర్ రానే వచ్చింది. ఎవరో తీసుకొచ్చారు. ఏమిటి లెటర్ ఇంత పొద్దున అంటే, మంత్రి గారు అర్జెంటుగా పంపించారంటే, ఇంత పొద్దున లెటర్ ఏమిటి అని చూశాడు. చూస్తే మన సేనలు బార్డర్లో ఫైట్ చేస్తున్నారు కదా, మనం ఒక ఏరియాని కోల్పోయాం, మనం కొంచెం రెడీగా ఉండాలి యుద్ధం చేయడానికి. ప్రమాదం ఏమీ లేదు, బట్ ఏదో బ్యాడ్ సిగ్నల్. అదేంది ఈ హాఫ్ అన్ అవర్లో ఇదే న్యూస్ ఇట్లా వచ్చింది. అంతలో బ్రేక్ఫాస్ట్ తిందాం అనుకునే లోపు ఇంకెవడు వచ్చి ఇంకో లెటర్ ఇచ్చాడు. ఏంటంటే, మీ భార్య గారు ఈ ఊరి నుంచి లెటర్ వచ్చింది. ఇంత పొద్దున ఏమొచ్చింది చూస్తే, ప్రసవానికి వెళ్ళిన భార్య గర్భం పోయింది, దాంతో సంతానం కలగదు, ఇంకా మళ్ళీ వెయిట్ చేయాలి. మొట్టమొదటిసారి ఆలోచన పడ్డాడు రాజు. అసలు ఎందుకు ఇట్లా జరిగింది? ఒకటేసారి 3 ఇన్సిడెంట్స్. నేను కింద పడ్డా, రాజ్యం కోల్పోయిన, కొంత నాకు సంతానం కలుగుతుంది అనుకుంటే అది కాకపోయే, ఎందుకు ఇట్లా జరిగింది అని అనుకుంటుండగా హఠాత్తుగా థాట్ వచ్చింది. పొద్దున్న నేను వీడి మొహం చూశాను. మనం అనుకుంటాం కదా, ఎవడి మొహం చూశాను, పొద్దున్న వీడి మొహం చూశాను, ఈ దరిద్ర మొహం చూడడం వల్ల ఇట్లయింది అనుకునే లోపు ఓ శాండ్లీ రూష్ కింద పడ్డది. 100% దాందే, ఈ దరిద్రం ఫేస్ మహిమనే చప్పట్లు కొట్టాడు. వానికి తీసుకెళ్ళి ఉరిశిక్ష విధించండి అన్నాడు. అంతే. అసలు విచారణ లేదు, ఏమీ లేదు, నిర్ణయానికి వచ్చేసాడు రాజు. ఈ విషయం కాస్త మంత్రికి తెలిసింది. మహారాజు అసలు మీరేం చేస్తున్నారు, మీ సెన్సస్లో ఉన్నారంటే 100% సెన్సస్లో ఉన్నా. అంటే అతను ఎవరో తెలియదు, అతను మీ వైపు కూడా రాలేదు, అతను మీకే అన్యాయం చేయలేదు, మీ దేశం మీద యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదే. అట్లాంటి వాడికి మరణశిక్ష ఎట్లా వేస్తారంటే, నీకేం తెలుసు పిచ్చోడా, పొద్దున్నే వాడి మొహం చూశాను, నేను బాత్రూంలో కాలు జారి పడ్డాను, మన రాజ్యంలో కొంత వీకింది, నా భార్య గర్భం పోయింది, ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన శాండీర్ కింద పడ్డది, ఇంతకంటే ఏం కావాలి ప్రూఫ్ అంటే? వాడిని ఒకసారి పిలిపించడం, మళ్ళీ వాడి మొహం చూసేదే లేదు మనం. ఇంపాసిబుల్. నో 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 నో. ఇంకా రాజుగారు నిర్ణయించుకున్న తర్వాత ఇంక చేసేదేముంది? సో మంత్రి చెప్పడానికి పోతే ఇంక దీంట్లో మీరు చెప్పడానికి ఏమీ లేదు. అనుభవించింది నేను, నాకు తెలుసు నా బాధ ఎంతో. గెట్ లాస్ట్ అన్నాడు. ఇప్పుడు ఆ కురూపుని తీసుకొచ్చి జైల్లో వేశారు. రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఉరి. సో మంత్రి చెప్పాడు, సరే ఉరేస్తున్నాం, అట్లీస్ట్ చివరి కోరిక తీర్చే ఒకనొక ఆనవాయితీ ఉంది, దాన్నన్న తీర్చుకోండి, ఏ చివరి కోరికను. వాడికి ఏదో ఫుడ్ కావాల్సిందో ఏదో ఇవ్వండి, పర్వాలేదని. ఇప్పుడు మంత్రి స్వయంగా వెళ్ళాడు. ఎందుకంటే పాపం అనిపించింది, అరే వీడేం తప్పు చేయకుండా ఉరికం ఎక్కుతున్నాడే. పోయేసరికి అతను ప్రశాంతంగా అట్లా కూర్చున్నాడు. ఆశ్చర్యపోయాడు మంత్రి. ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటాడేమో అనుకుంటే కాదు, ప్రశాంతంగా ఉన్నాడు. మంత్రి అన్నాడంటే, ఏమయ్యా నువ్వెందుకు మరణిస్తున్నావో తెలుసా అంటే, కొంచెం తెలుసండి, కానీ ఏం చేస్తాం, ఇంతకు మీరెందుకు వచ్చారు, మీరెవరు అంటే, నేను మంత్రిని, నీ చివరి కోరిక ఏంటో చెప్తే తీర్చమని రాజుగారు చెప్పారు. ఆహా, ఎంత గొప్ప మనసు ఆయనది. ఏం కావాలి చెప్పు. ఏం లేదు, రాజుగారిని ఒక్క ప్రశ్న అడగాలి నేను, అలాంటి అవకాశం ఉంటే ఇప్పించను, లేకపోతే ఎలాగో రేపు చేస్తాను. నువ్వు ఇరకాటంలో పెట్టావుగా, వాడిని మొహం చూడొద్దు అంటున్నాడు, నీ మొహం చూస్తేనే పాపం అనుకుంటున్నాడు, దరిద్ర మొహం అనుకుంటున్నాడు, నీ మొహం చూడడం వల్లనే అతనికి అన్ని అనర్థాలు జరిగాయి అనుకుంటున్నాడు. సరే నేను వెళ్ళి చెప్పొస్తాను. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజు ఒక మాట దయచేసి వినండి, కోపడకండి, చెప్పు జల్దీ చెప్పు, ఇది జరిగింది,
ఒకసారి మీతో మాట్లాడుతున్నాడు. వాడేంది మాట్లాడేది? నేను చెప్పినా కదా, వాడి మొహం చూడండి. నేను దానికి ఒకటి ఉంది, మీరు పరదా కట్టుకోండి, లేదా అటుపక్క తిరిగి నిలబడండి. మన రాజ్యంలో ఎవడు, మన మంత్రులు కానీ ఎవరు అతని దిక్కు చూడరు, లేదా అతనికి ఒక బురకా వేద్దాం కదా. మీ ఇజ్జత్ పోతుంది. కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని పాటించాలి మనం. సరే సావండి ఎట్లో అట్లా. సో రేపు పొద్దున తీసుకురండి, రేపు మధ్యాహ్నం అతను ఉరిదీయాలి. అతన్ని పోస్ట్ పోన్ చేయడానికి వీలు లేదు. అతని వల్ల నేను చాలా నష్టపోయినట్టు. వాడి దరిద్ర మొహం చూసినందుకు నాకు ఎంత నష్టం జరిగిందో నీకేం తెలుసు. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 o'clock తీసుకొస్తారు. మొత్తం పరదాలు కట్టారు. రాజు పరదా అనుకున్నాడు, చూడట్లేదు. ఏమిటో తొందర చెప్పు, చేసిన నిర్వాకం చాలన్నాడు. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, మహారాజా, ఆ రోజు ఉదయం నా మొహం చూశారు మీరు, దానివల్ల తెలిసింది నాకు కాలు జారి పడ్డారని, మీ భార్య గర్భం పోయిందని, మీ కొంత రాజ్యం పోయిందని, ఇజ్రాయెల్ నుంచి ఇచ్చిన షాండ్లియర్ కింద పడ్డదని. బాగుంది. కానీ ఆశ్చర్యం, అదే రోజు ఉదయం నేను మీ మొహం చూశా, దానివల్ల నా ప్రాణమే పోతుంది. చూడు, అసలు ఎవరిది మంచి ఫేసు, ఎవరిది దరిద్రం ఫేసు ఒక్కసారి చెప్పు. అందుకనే రాజుకి స్ట్రైక్ అయింది. కరెక్టే కదా. నిజానికి రాజు ఫేసే దరిద్రమైన ఫేస్, వీడి ప్రాణమే పోతుంది. అవన్నీ తిరిగి సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఒక సంసారం చేస్తే పిల్లలు పుట్టొచ్చు. కొంచెం టైల్స్ బదులు అమెజాన్లో ఏదైనా ఆర్డర్ ఇచ్చుకుంటే జారి పడకుండా ఏదైనా స్లిప్పరీ లేదా ఒకటి పెట్టుకోవచ్చు. పోయిన రాజ్యాన్ని పోయి యుద్ధం చేసి సంపాదించు. ప్రాణం ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం? సో మూఢనమ్మకాలు అనేవి ఎవ్వరికి ఉండడానికి వీల్లేదు. నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా తెలుసా? నమ్మకం అమ్మ మొగుడే, మూఢనమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అంటే నీకు తెలియంది అని. ఎప్పుడన్నా నువ్వు నమ్మావా దీన్ని, బల్బుని? అది ఉంది అంతే. ఏదైతే నీకు తెలుసో అక్కడ నమ్మకం లేదు. నమ్మకం అంటే ఉందో లేదో తెలియదు, నువ్వు అట్లా నువ్వు ఉందనుకుంటున్నావు, అలా జరుగుతుంది అనుకుంటున్నావు, అట్లా నమ్మకం వచ్చింది. మూఢనమ్మకం అంటే ఏందో తెలుసా? అదే నిజం అనుకోవడం. ప్రతిరోజు తల గోడ గుద్దుకుంటే మంచి అవుతుంది నమ్మడం. మూఢనమ్మకం అంటే ఇట్లా గుద్దుకుంటేనే మంచి అవుతుంది అని బిలీవ్. ఇంకా నువ్వు అందరినీ నమ్మించడం మొదలు పెట్టావు అనమాట. అంటే మూఢంగా నమ్ముతున్నావు. సో నమ్మకమే ఉండొద్దు, మూఢనమ్మకం అసలే ఉండొద్దు. ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి. నిజంగా ఇట్లాంటి కథల సిరీస్ చెప్పుకుందాం. అంటే అహంకారపు కథలు, అమాయకపు కథలు, మోసపు కథలు, ఇన్ఫ్లుయెన్స్ కథలు, ఆ తర్వాత ఏమంటారు వ్యాపారానికి సంబంధించిన కథలు, తాగుబోతుల కథలు. చిన్న జోక్ చెప్పాలా, తాగుబోతుంది. ఓ బారన్ రెస్టారెంట్లో ఒక అతను ఉన్నాడు. ఒక అమ్మాయి అబ్బాయిలాగా డ్రెస్ చేసుకొని, ఆల్మోస్ట్ ఇట్లా బేబీ కటింగ్ చేయించుకొని, ఇట్లా కోటు గీట్ వేసుకొని బాయ్ అని చెప్పింది. ఇతని పక్కనున్న వ్యక్తి చేయలేపాడు ఇట్లా. అప్పుడు ఇతను అంటున్నాడు, చూశారా సార్, ఈ కాలం అమ్మాయిలు లిటరల్గా అబ్బాయిలా తయారవుతున్నారు సార్. అసలు మన సాంప్రదాయం ఎటు బాయ్, మన సంస్కృతి ఎటు బాయ్. అసలు చూడగానే అమ్మాయి అని తెలియాలి. అంటే మీరు ఒక ఫాదర్గా మీకేమనిపిస్తుంది అని అంట. అప్పుడు చెప్పాడు, బై ద వే నేను వాళ్ళ అమ్మని అని చెప్పగానే మీరు సాగుతున్నారంట. దానికంటే భయంకరంగా తయారైంది. ఇంకొక చిన్న జోక్ చదివా. ఒక వ్యక్తి బారన్ రెస్టారెంట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఒక 2 పెగ్గులు వేసిన తర్వాత ఎదురు టేబుల్ మీద చూశాడు. కళ్ళు నలుపుకుంటున్నాడు, మళ్ళీ దావుతున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు అసలు. ఎందుకంటే వ్యక్తులు డబ్బాలు కనిపిస్తున్నారు. అప్పుడు అక్కడున్న నిజంగా ఎదురుగా 2 కవలలు ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది, ఓహో ఒక వ్యక్తి డబ్బాలు కనిపిస్తున్నాడేమో, అందుకని వీడు కళ్ళు నలుపుకొని పర్సన్ అయిపోతున్నాడు, తాగినందుకు కిక్కెక్కిందేమో అనుకుంటున్నాడు. వెళ్ళి వాడిని క్లియర్ చేద్దాం పదా. సార్ మీరంతా భ్రాంతి చెందవలసిన అవసరం లేదు, మేము కవలమని అంటే, దీనమ్మ 4 కవల పిల్లలేనా అని అంటాడు. వానికి ఉన్నది డబ్బాలు కనిపించింది. ఎక్సలెంట్ జోక్స్, ఎక్సలెంట్ కథలు చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్స్ అప్పుడప్పుడు కథలు చెప్పుకుందాం.
ఇంకా చాలా నేను ఒక జెన్ స్టోరీ చదివా, అది చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. అదేంది, ఒక కొండ మీద ఒక జెన్ గురువు ఉంటాడు, చాలా పాపులర్. అతను ఎట్లాగైనా బ్యాడ్ చేద్దామని ఊర్లో అందరూ నిర్ణయించుకుంటారు. కొందరు, ఒక యువకుడు ఉంటాడు, వాడికి డబ్బు కావాలి, వాడు మహాలంగా. వాడు అంటాడు నేను ఎట్లో అట్లా వాడిని బ్యాడ్ చేస్తా అంటే, అప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి చెప్తాడు ఎవరన్నా బ్యాడ్ చేయొచ్చు కానీ వాడిని మనం బ్యాడ్ చేయలేం. ఎందుకంటే వాడు డబ్బుకు లొంగడు, శృంగారానికి లొంగడు, ప్రశంసకి లొంగడు. ఇంకా వాడిని ఎట్లా లొంగ తీసుకునేది అంటే, అట్లా లొంగని వాడు ఎవడు ఉండడు. మీరు నాకు ఒక పని చేయండి, ఒక గుర్రం ఇవ్వండి, ఆ నది దాటుకొని పోతా కొండ మీదకి, ఒక అమ్మాయిని కూడా నా వెనక తీసుకుని పోతా, తర్వాత కొంచెం మంది ఇవ్వండి, కొన్ని పైసలు ఇవ్వండి, నేను తీసుకుని పోయి ఎట్లా అట్లా అంటగడతా. రేపు పొద్దున అందరం పోయి రెడీ అయినా పట్టుకుందాం, దాన్ని ఎలగొడదాం ఊర్లోకి వెళ్ళి. ఐడియా బాగుంది కానీ తీసుకోడరా వాడు అని. మీరు ట్రైయే చేయలే, ఎట్లా అంటుండదని లొంగుతాడు. అటువంటి అమ్మాయి కావాలి నాకని అందమైన అమ్మాయిని తీసుకొని పోయాడు. కొండ మీదకి పోయిన తర్వాత అతను మంచిగా ధ్యాన ముద్రలో ఉన్నాడు. ఇతను కూడా వెళ్ళి జెన్ స్టైల్లో మొక్కాడు. మొక్కిన తర్వాత ఎందుకు వచ్చావు అని అడిగాడంట. మీరంటే నాకు గురువులాగా, నేను గురుదక్షిణ ఇద్దాం అనుకుంటున్నాను, మరి తిరస్కరించకూడదు అంటే, గురుదక్షిణ ఇస్తే తిరస్కరించడమా, నువ్వు ఏది ఇచ్చినా అనుభవిస్తా అన్నాడు. వీడు అనుకున్న లోపల ఇరుక్కపోయాడు నా కొడుకు. ఏం తెచ్చావంటే మంది ఇచ్చాడు, అతను డబ్బు ఇచ్చాడు, అట్లాగే అమ్మాయిని కూడా ఇచ్చాడు. ఈ 3 గురుదక్షిణ ఇద్దాం అనుకుంటున్నా, అనుభవించకుండా మాత్రం ఉండకూడదు మీరు, నువ్వేం ఫికర్ చేయకు, తప్పకుండా అనుభవిస్తా అన్నాడు. నిజంగానే ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడంట. వీడి కళ్ళ ముందే, వీడికి ప్రూఫ్ దొరికింది. సరే సార్ వస్తాను వచ్చి, వీడి ఆనందానికి అవధులు లేవు. వెళ్ళి చెప్పాడు, వాడు మందు తీసుకున్నాడు, ఆ తర్వాత అమ్మాయిని తీసుకున్నాడు, నా కళ్ళ ముందు ముద్దు పెట్టుకున్నాడు, ఆ తర్వాత డబ్బు కూడా తీసుకున్నాడు. రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ అతను పోయి రెడ్ హ్యాండెడ్ పట్టుకొని ఆ ఒక్క నెపం చేత వెళ్ళకూడదాం, ఆ తర్వాత నేను డబ్బు తీసుకుని వెళ్ళిపోతానని యువకుడు చెప్పాడు. ఆ యువకుడు ఈ మిగతా ఊరి వాళ్ళంతా నెక్స్ట్ డే మార్నింగ్ రకరకాల గిర్రాలు వేసుకుని వస్తున్నాడు. యువకుడు గుర్రం మీదే ఉన్నాడు, అతను కొండ మీద ఉన్నాడు, అమ్మాయి భుజం మీద చేసుకుని నిలబడ్డాడు, చూస్తున్నాడు కొండ మీదకి వెళ్ళి ఆ జెన్ మాస్టర్. ఇతను గుర్రం మీద నుంచి వస్తూ ఒకసారి ఆగి చూశాడు. అట్లా చూసిన తర్వాత ఆ గుర్రం అప్పుడే నీళ్ళలో వచ్చిందంట. అప్పుడు వాడు అది చూసి, ఏయ్ నా కొడక నువ్వు అక్కడే ఉండని జెన్ మాస్టర్ కత్తి తీసుకొని పరిగెత్తుకొని వచ్చాడంట. అందరూ ఆశ్చర్యపోయారు, వీడు కత్తి తీసుకొని ఎందుకు వస్తున్నాడు, వాళ్ళందరూ కత్తులు తీసుకొని రెడీ అయిపోయారు. దగ్గరకు వచ్చి ఇట్లా కత్తి పెట్టి చెప్పాడంట, గుర్రం నీళ్ళలో వచ్చబోసింది, నదంతా కలుషితం అయిపోయింది నా కొడక ఇప్పుడు అన్నాడంట. అప్పుడు అన్నంట, ఊరుకోండి సార్, ఆఫ్టర్ గిత్త తుచ్చ వస్తే నది కలుషితం అవుతుంది అంటే, మరి నేను ఇంత మందు తాగితే నా చైతన్యం కలుషితం అవుతుందారా అన్నాడు. చెప్పు జరా అనగానే సడన్గా వాడికి ఒక ఎన్లైటన్మెంట్ కలిగింది. నేను చిన్న మందు తాగాను, కొంత డబ్బు ఇస్తే అనుభవించాను, నా చుట్టుపక్కల భోజనం పెట్టాను, ఈ అమ్మాయితో ఏ శృంగారం చేయలే, రాత్రంతా ముచ్చటించుకుందాం, చేసినా పర్వాలేదు, నాకు చేయాలని లేదు. ఒకవేళ చేసినా నేను మలినం ఎట్లయిపోతా, నదిలో గుర్రం వచ్చి వస్తే ఎట్లయితే నది మలినం కాదు, అట్లనే ఈ అంతులేని నా కాన్షియస్నెస్లో ఇదెంత, ఒకసారి ఆలోచించు అన్నాడు. అనగానే ఆ ఊరులందరూ హల్చల్ చేసేసరికి వీడు గుర్రం ఇట్లా వెనక్కి తిప్పి, మా గురువు గారి జోలికి వస్తే పై వల్ల కొడతానంట. అక్కడ కథ ఎండ్ అయింది. నేను ఈ కథ విన్నప్పుడు నాకు ఇంత గూస్బంప్స్ వచ్చింది, బాహుబలి చూసినా రాలే నాకు. ఫస్ట్ టైం చదివినప్పుడు నీ అమ్మ ఇదిరా కథ అంటే ఎంత బాగుంది అసలు, ఆ స్టేట్మెంట్లో ఎంత దమ్ముంది. అంటే దేర్ ఆర్ బ్యూటిఫుల్ స్టోరీస్, చెప్పుకుందాం. మంచి కథలు ఒక్కొక్కసారి మనసును మేల్కొల్పుతాయి. చాలా హఠాత్తుగా నీకు ఓ పెద్ద విషయం చిన్న కథలు అర్థమైపోతుంది. ఒక చిన్న చేష్ట చూసి తెలుస్తుంది ఒకటి ఎంత ఎర్రిపప్పునో, మొత్తం చూడక్కర్లే. అట్లా రమణ మహర్షిని చూసిన వాళ్ళు గంటలు రోజుల్లో ఏం చూడలేదు, చూసి 2 నిమిషాల్లో నిర్ణయం కలిగింది. సరే మరి.